రాజ్నాథ్ సింగ్ ప్రకటనతో తాము ఎంతమాత్రం సంతృప్తి చెందట్లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆర్థిక లోటు, పోలవరానికి ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా ఇలా అన్ని అంశాల్లోనూ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరమైన ప్రతిపాదనలేవీ రాలేదన్నారు. రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలపైన సమాధానం ఇచ్చారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ అంశాలకు ఇప్పటివరకు చేశాము, ఎంత నిధులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి, ఈరోజు 2 లక్షల కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రానికి నిధులు ఇవ్వబోతున్నామని చెప్పేసి, అదేవిధంగా రాజధానికి నిధులు ఇచ్చాము, రెవెన్యూ డెఫిసిట్ని పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పార్లమెంటు సాక్షి ఒక ప్రకటన చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపైన ఏమంటారు? అదే విషయాన్ని మేము లక్షల కోట్లు ఇచ్చాము, ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు అక్కడ స్టేట్లో కానీ బయట కేంద్ర మంత్రులు కానీ అనేక పర్యాయాలు చెబుతూ వచ్చారు. ఇంచెంత చెబుతూ వస్తున్నారు తప్ప ఇస్తున్నామని, అదేవిధంగా ఈ పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలు వస్తున్నాయని చెప్తున్నాం తప్ప ఏ విధంగానూ ఇప్పటి వరకు కూడా ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి సహాయాన్ని కూడా పూర్తిగా అందించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ ఇష్యూస్ డిఫరెంట్. నార్మల్గా వచ్చేటువంటి గ్రాంట్స్ వేరు, స్పెషల్ గ్రాంట్స్ వేరు. అదేవిధంగా యాక్ట్కి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినంత వరకు బైఫర్కేషన్కి సంబంధించిన ప్రామిసెస్ వేరు. ఈ వీటిల్ని మిగతా వాటితో కలపకూడదు. ఏంటంటే మిగతావి ఎప్పుడు కూడా స్పెషల్ గ్రాంట్స్ కానీ, సిఎస్ఎస్ కానీ, లేకపోతే గ్రాంట్స్ అనేవి కానీ ఇవన్నీ రాష్ట్రాలకు వస్తాయి. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ కూడా అన్ని రాష్ట్రాలకు వస్తాయి. దాన్ని దీంట్లో మిక్స్ చేయకూడదు. రెవెన్యూ డెఫిసిట్ విషయంలో కూడా ఇప్పటికీ 22,000 కోట్ల పైగా ఉంది. దాంట్లో ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చెప్పారు కదా. రెవెన్యూ డెఫిసిట్ ఆ రోజున మేము గవర్నమెంట్ రాకుండానే అప్పటికి గవర్నర్ రూల్ ఉంది. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు గవర్నర్ ఒక ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ దాదాపు 17,000 కోట్ల రూపాయలు దగ్గర ఉందని. తర్వాత మేము గవర్నమెంట్లోకి వచ్చాం. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేము ఇంచుమించు అదే అమౌంట్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది, మాకు ఇవ్వాలి, చట్టరీత్యా మాకు రావాల్సినటువంటిది ఉందనేటువంటిది మేము పంపించాం. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు మేము సిఏజీకి రెఫర్ చేస్తున్నాం, సిఏజీ వాళ్ళు ఏ రికమెండేషన్ ఇస్తే దాని ప్రకారంగా చేస్తామని చెప్పారు. అప్పుడు సిఏజీకి వెళ్ళిన తర్వాత సిఏజీ కూడా ఇంచుమించు అంతే అమౌంట్ని రెవెన్యూ డెఫిసిట్గా ఉందని చెప్పారు. మాకు 12,000 కోట్ల రూపాయలు దగ్గర రెవెన్యూ డెఫిసిట్ కింద రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 138 crores వస్తుందని ఏదో స్టాండర్డ్ ఎక్స్పెండిచర్ అనేది ఆ వంక పెట్టి మీకు 138 కోట్ల కంటే ఎక్కువ రాదని. ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో రాజ్నాథ్ సింగ్ ఒక స్పష్టత ఇచ్చారు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు, ఈ రెండింటి మధ్య ప్రత్యేకమైన వ్యత్యాసం ఎటువంటిది లేదు, అంతా సామాన్యంగానే ఉంది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం చూసుకుంటే ప్రత్యేక హోదా అనేది లేదు అనేది ఆయన మరొకసారి స్పష్టం చేశారు. ఫస్ట్ కేటగారికల్గా చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ఇవ్వొద్దని ఎక్కడ చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ రోజున స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసేటప్పుడు ఏం చెప్పారు జైట్లీ గారు, మీకు మేము ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ మిగతా హిల్ స్టేషన్స్ కానీ ఏదైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో దాని ప్రకారంగా ఇస్తున్నాయన్నీ కూడా 2017 తోటి క్లోజ్ చేస్తున్నాం అన్నారు. ఫర్దర్గా ఎక్స్టెన్షన్ లేదన్నారు. అంటే నిజంగా లేదమో అని అనుకున్నాం. అంటే కంట్రీ అంతా ఒకటే పాలసీ పెడతానంటే ఓకే అనుకున్నాం. కానీ తర్వాత ఏమైంది, మళ్ళీ 2017 నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా 2 మెమోలు ఇష్యూ చేస్తారు సర్క్యులర్స్. 2 సర్క్యులర్స్లో కూడా వాళ్ళు చెప్పింది స్పెసిఫిక్గా మీకు ఇది దాదాపు ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుంది, మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిల్ స్టేట్స్ కానీ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయన్న. ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ని అమలు చేస్తున్నాము, ఈ రోజుకి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరోసారి రాజ్నాథ్ సింగ్ తను స్పష్టత చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యాకేజ్ కింద 90-10 ఇస్తామన్నారు ఈఏపీలో, సిఎస్ఎస్లో కానీ. ఈరోజు ఏమి ఇస్తున్నారో చెప్పమనండి. 70-30 ఇస్తున్నారు. 90-10 ఎందుకు ఇవ్వడం లేదు? ప్యాకేజ్ దగ్గర మీరు ఆ రోజు ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు కదా 90-10 ఇస్తామని. అదేవిధంగా ఆ రోజున ఏదో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అప్లై కాకుండా మీకు అన్నీ ఇస్తామన్నారు. ఈవేళ ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏది ఇచ్చినప్పుడు కూడా లోన్ రూపంలో ఇచ్చి ఆ లోన్ కూడా రీపేమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుకునే విధంగా, అదేవిధంగా ఆ లోన్ కూడా స్టేట్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేటట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడలేదే.
ఆ రోజు ఉన్నట్టు ఫైనాన్స్ మినిస్టర్గా జైట్లీ గారు అట్లా మాట్లాడలేదు, కేంద్ర ప్రభుత్వం అట్లా మాట్లాడలేదు. ఈరోజు మాట మార్చి మీకు FRBM యాక్ట్ అప్లై అవుద్ది, మీరు లోను తెచ్చుకోండి, అదేవిధంగా ఇంకొకటి SPI పెట్టండి, ఇవన్నీ కూడా చెప్పి రాష్ట్రం మీద భారం వేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ చట్ట ప్రకారంగా అదేవిధంగా ఇవ్వాల్సినటువంటి హామీల ప్రకారంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టడం లేదు. కాబట్టి ఈ రోజున పార్లమెంట్లో నిలదీస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు చేయూత ఇప్పుడు ఇస్తున్నాము, ఇకపై కూడా ఇస్తామని చెప్తున్నారు. సో దీనిపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏమంటారు? ఇప్పుడు ఈ రోజున కూడా చెప్పా, ఆయన 6,000 కోట్ల పైచీలకు ఇచ్చాము పోలవరం కానీ ఇచ్చారు, 6,000 కోట్ల పైచీలకు ఇచ్చారు. అంతకుముందు పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కాని ముందు ఒక 5,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు, అది కూడా ఇమ్మని అడిగాం. ఇది కాకుండా ఎప్పటికప్పుడు మెలికి పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ మెలికి పెట్టకుండా దాదాపు పోలవరం ప్రాజెక్టుకి ఇంక్లూడింగ్ R&R ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా భరాయించాలనేటువంటిది ఒక డిమాండ్. రెండవది కొత్త DPR ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంచేత పోలవరానికి మేము ముందు ఖర్చు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు నాకు ఇంకా 1,900 కోట్ల రూపాయలు పైచీలకు రియంబర్స్మెంట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం అది చేయలేదు. రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా చూస్తారు మీరు? అది స్టేట్మెంట్లే ఉందా తప్ప అది దానివల్ల ఏమీ రాష్ట్ర ప్రభుత్వానికి సాటిస్ఫాక్టరీ లేదు, మా ప్రభుత్వానికి అసలు సాటిస్ఫాక్టరీ లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా సాటిస్ఫాక్టరీగా లేదు ఆ సమాధానం. సో ఇది రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం సాటిస్ఫాక్టరీగా సంతృప్తికరంగా లేనటువంటి రీతిలో రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనగానే చూడాలి తప్పితే దీంట్లో ఎటువంటి కొత్త విషయం కనిపించట్లేదని చెప్పి యనమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.